దీంట్లో ఒక చిన్న పాత్ర, బట్ నేను ఇప్పటి వరకు చేసిన దానికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో విష్ ఇస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను చాలా కొత్త పాత్ర, మంచి పాత్ర చేశాను ఈ సినిమాలో. చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంటు. ఈ సినిమా ఇప్పుడు ఈ ఇయర్ 21st సినిమా రిలీజ్ అయ్యి అందరు యూత్ అంతా ఈ సినిమా చూడటం మొదలుపెట్టి క్రిస్టమస్కి అది కంటిన్యూ అయ్యి న్యూ ఇయర్కి అందరూ మళ్ళీ థియేటర్లో సెలబ్రేషన్స్ చేసుకుని యూత్ అంతా మళ్ళీ పండక్కే మళ్ళీ ఇంకొకసారి వచ్చి చూడాలి అనుకునే అంత మంచి లవ్ స్టోరీ అండి ఈ సినిమా. వెళ్ళిన వాళ్ళందరినీ ఒక 2.5 గంటల పాటు హను గారు, శర్వ తమ్ముడు ఇద్దరు కలిపి మెస్మరైజ్ చేసి సాయి పల్లవ్ గారు మిమ్మల్ని థియేటర్లో మంచి యూత్ అనిపించి ఫీలింగ్ వచ్చేలా చేస్తారు. అంత మంచి లవ్ స్టోరీ అండి. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని శర్వాకి, హనుకి, పల్లవ్ గారికి అందరికీ చాలా మంచి పేరు తీసుకురావాలని, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు బాగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎంకరేజ్ ఆ మూవీ అండ్ ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. పడిపడి లేచే మనసు ఇది లై తర్వాత మొదలెట్టిన సినిమా. అందరికీ తెలిసిందే, లై అనుకున్నంత ఆడలేదు. అందరిలాగే నేను కూడా చాలా డిప్రెషన్లో ఉన్న టైం అది. శర్వ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్లోనే కలవడం జరిగింది తన్ని, సినిమా చేద్దాం అనేదాన్ని. ఒక లవ్ స్టోరీ చేద్దామని ఒక ఆలోచన ఉండేది కానీ ఏంటనేది తెలీదు. ఆల్మోస్ట్ ఈ కథ రాయటం దగ్గర నుంచి ఈ కథ డిరైవ్ అవ్వటం, ఒక ఫామ్లోకి రావటం కానీ, మొత్తం కంప్లీట్ అవ్వడానికి కానీ మోరోవర్ శర్వ మోరల్ సపోర్ట్తో పాటు తను నాకు ఇచ్చిన స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఈ ఈ ఈ ఈ పడిపడి లేచే క్రెడిట్ ఈ సినిమా డెఫినెట్గా చాలా బాగుంది. ఆ బాగుందన్న క్రెడిట్లో ఎక్కువ శాతం తీసుకునేది మాత్రం డెఫినెట్గా శర్వానంద్ అండ్ సుధాకర్ గారు. వాళ్ళిద్దరు సపోర్ట్ లేకుండా ఈ సినిమా అసలు అలా ఇంపాసిబుల్ అనమాట చేయడం. ఎందుకంటే చాలా డిఫికల్ట్ కండిషన్స్లో షూట్ చేసాం. కోల్కతాలో ఎక్స్టీరియర్లో కానీ, నేపాల్ కానీ చాలా డిఫికల్ట్ లొకేషన్స్, దట్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్. అన్ని సిచ్యువేషన్స్, అన్ని ఆర్ట్ సిచ్యువేషన్స్లో కూడా చాలా సపోర్టివ్గా ఉంటూ నేను అనుకున్నది తీయటానికి 200% ఎఫర్ట్స్ పెట్టింది వాళ్ళే. సో అందుకే సినిమా చాలా బాగుందన్న నమ్మకం, డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని. అండ్ సాయి పల్లవి గారు, అమ్మాయి బ్లెస్డ్ సోల్ అన్న ఫీలింగ్ అండి. చాలా వెరీ ఇంటెలిజెంట్ యాక్ట్రెస్. చాలా ఎంజాయ్ చేశానండి ఫిల్మ్ షూట్ చేస్తాను. అంటే చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. చాలా రోజులు నాతో పాటు గుర్తుండిపోయే సినిమా ఇది. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సునీల్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. ఎవరు చేస్తారో ఏంటని కూడా తెలీదు. ఒకరోజు ఓవర్ ద డిస్కషన్ శర్వ సజెస్ట్ చేయడంతో సునీల్ గారిని కలిసాను. నేను ఆయనకి మొత్తం కథ అంతా చెప్పాను. నేను చెప్పగానే ఇమీడియట్గా చేస్తానన్నారు. థ్యాంక్స్ అండి సునీల్ గారు. జేకే, సారీ ఇప్పుడు లేడు ఇక్కడ, సినిమాటోగ్రఫర్ జేకే. మీరందరూ ఆల్రెడీ చూశారు సాంగ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ చూస్తారు ఇప్పుడు. అన్ఫార్చునేట్లీ మీరు చూసింది ఇప్పుడు కరెక్ట్ ప్లేస్ కాదు. వెరీ సారీ ఫర్ దట్. చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు జేకే, సినిమాటోగ్రఫర్ జేకే. అండ్ లిరిసిస్ట్ కృష్ణకాంత్ ఇంకొక రకంగా ప్రాణం పోసాడు ఈ సినిమాకి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇంకో సందర్భం దొరుకుతుందో లేదో వీళ్ళందరి గురించి చెప్పడానికని. విశాల్ చంద్రశేఖర్, తను ఇప్పుడు పాపం బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీంట్లో మిక్స్లో బిజీగా ఉన్నాడండి, అందుకే రాలేకపోయాడు తను. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అది నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్ అది. థ్యాంక్స్ అలాట్ అండి. ప్రొడ్యూసర్ సుధాకర్, అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మొదలు పెడతాను. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ వస్తూనే ఉంటారు. బట్ కొంతమంది సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా సెటిల్ అవుతారు. నాకెందుకో ఈ సుధాకర్ని నేను చాలా రోజుల నుంచి 14 Daysలో అండ్ మైత్రిలో అక్కడిక్కడ చూస్తున్నాను, ఆల్మోస్ట్ 5-6 years నుంచి. సడన్గా ఒకరోజు వచ్చి ఇలా శర్వానంద్తో ఇట్లా సినిమా తీస్తున్నామన్నా మీరు రావాలని ఆ రోజు ఓపెనింగ్ పిలవటానికి వచ్చాడు. సో అప్పటి వరకు సుధాకర్ నేను దూరం నుంచి చూడడమే. ఒక టేస్ట్ఫుల్గా శర్వాని, అనుని ఈ కథ నచ్చిన తర్వాత సినిమా మొదలు పెట్టడం. సినిమా ఎవరైనా మొదలు పెడతారు. సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ ఇంప్రెస్, ఆ విజువల్స్ కానీ అవి కానీ చూసినప్పుడు అరే భలే సినిమా తీశారు అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ సుధాకర్ అండ్ ప్రసాద్.
నెక్స్ట్ అను. అందాల రాక్షసి సినిమా ఎందుకు సక్సెస్ కాలేదో నాకు ఇప్పటికి అర్థం కాదు, కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. ఆ సినిమా ఫస్ట్ కాపీ నాకు యావిడ్ రూమ్లో చూపించినప్పుడే నాకు చాలా బాగా నచ్చి ఆ సినిమా నేను మొత్తం తీసుకోవడం జరిగింది. అంటే అనుని అప్పుడు ఒక మణిరత్నం గారు ఒక విజువలైజేషన్తో ఒక లవ్ స్టోరీ ఎంత అందంగా తీస్తారో అలా అందాల రాక్షస్ తీశాడు. సక్సెస్ కానప్పుడు ఇది న్యాచురల్గా నెక్స్ట్ మళ్ళీ తను నెక్స్ట్ ఫిలిం నానితో తీసింది సక్సెస్ చేయడం కృష్ణగాడు వీరప్రేమగాథ, మళ్ళీ లై మిస్ఫైర్. సక్సెస్ ఫెయిల్యూర్ నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, చాలామంది డైరెక్టర్స్ ఫెయిల్యూర్ డైరెక్టర్స్తో కూడా నేను వర్క్ చేసినప్పుడు సక్సెస్ అయ్యాయి, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్తో చేసినప్పుడు ఫెయిల్ అయ్యాయి. దానికి అల్టిమేట్ ఒక డైరెక్టర్ కావాల్సింది మంచి కథ. మంచి కథ ఉంటే అను డెఫినెట్గా సక్సెస్ తీస్తాడు అని అనిపించింది. సో ఇప్పుడు ఈ సినిమా 100% సక్సెస్ సినిమాలాగా కనిపిస్తున్నాను. ఎందుకంటే అదే నేను చెప్పాను కదా, సక్సెస్ అయితే ఒకలాగా చూస్తాం, ఇండస్ట్రీ ఫెయిల్యూర్ అయితే ఒకలాగా చూస్తాం. నీ హార్డ్ వర్క్, నీకు దొరికిన ఇద్దరు పిల్లర్స్ శర్వానంద్ కానీ సాయి పల్లవ్ కానీ, వాళ్ళ కెమిస్ట్రీ ఆ టీజర్లో చూసినప్పుడు, ఇప్పుడు ట్రైలర్లో చూసినప్పుడు, నీ డిఓపి ఇచ్చిన విజువల్స్, నీ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్స్, అంటే హోల్ టీమ్ చాలా హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఈ సినిమాకు చాలా ట్రావెల్ చేశారని విన్నాను. సో మెనీ లొకేషన్స్ తిరిగారు. సో మా ప్రొడ్యూసర్లకు పెయిన్ నంబర్ ఆఫ్ డేస్ అయితే కానీ మంచి విజువల్స్ రావాలన్నప్పుడు నంబర్ ఆఫ్ డేస్ గురించి ఆలోచించొద్దని చెప్తాను. ఇప్పుడే చెప్పాను సుధాకర్కి, నేను ఆర్యా సినిమాని అప్పుడే 117 days పెట్టి తీశాను. ఇట్స్ 15 years బ్యాక్. సో ఒక డైరెక్టర్ అనుకున్నది సక్సెస్ అయితే మాకు ఇది పెయిన్ కాదు ప్రొడ్యూసర్కి. సో ఈ సినిమా 100% సక్సెస్ అయితే ఫస్ట్ హ్యాపీ పర్సన్ మా ప్రొడ్యూసర్ సుధాకరే. సో థ్యాంక్ యూ సుధాకర్, మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి కథ ఉంటే సక్సెస్ అయినట్టే. అండ్ సాయి పల్లవి, నువ్వే చెప్పావు అమ్మాయిలో ఏం మ్యాజిక్ ఉందో ఇప్పటికి అర్థం కాదు, బట్ సంథింగ్ మ్యాజిక్ ఈజ్ దేర్. తను 2 సినిమాలు మా బ్యానర్లో చేసినప్పుడు, ఒక ఫిదా కానీ అటు ఎంసీఏ కానీ, తనకు ఒక సీన్ చెప్తే చాలు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ సీన్ 100% వచ్చేంత వరకు హార్డ్ వర్క్ చేసే హీరోయిన్. సో ఈరోజు ఇక్కడ లేదు. సాయి పల్లవికి మళ్ళీ తెలుగులో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం కావాలని మై విషెస్. అండ్ హీరో శర్వ నీ ఒక హీరో కాదు, మామూలుగా నాకు ఒక బ్రదర్ లాగా ఫస్ట్ నుంచి ఒక అటాచ్మెంట్ ఉంది మాకు. సో ఒక శతమానం భవతి సినిమా చేసేటప్పుడు శర్వాలో ఉన్న అంటే ఎప్పుడో నైట్ 4కి పడుకుంటాడు, నేను మార్నింగ్ వెళ్ళి 6కి కొట్టగానే ఫ్రెష్గా లేచి వచ్చేస్తాడు. అంటే ఆ ఇంట్రెస్ట్, సినిమా పైన ఉండే ఇంట్రెస్ట్. సో శర్వ పర్ఫార్మర్ ఈజ్ ఎ బెస్ట్ పర్ఫార్మర్. సో ఇద్దరు కెమిస్ట్రీ, శర్వాది సాయి పల్లవిది ఇప్పుడే ట్రైలర్లో కూడా చూసాం. సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. సో ఈ December 21కు పడిపడి లేచే మనసు తెలుగుకు ఒక గీతాంజలి, ఒక ఫిదా లాగా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, లేట్ చేయించాం, ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్లే అవ్వలేదు. బేసిక్లీ సినిమా టీజర్ రిలీజ్ అయింది. సో మీ అందరూ ఒపీనియన్ తీసుకుందాం అనుకుంటున్నా. సో సినిమా గురించి ఏంటి అనేది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడదాం అనుకున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు, అండ్ సారీ ఫర్ బీయింగ్ లేట్. థ్యాంక్ యూ. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.